వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కుర్మ గ్రామం పేరు విన్నారా? ఇది చాలా మందికి తెలుసు. ఒక్కసారి ఆ గ్రామంలోని ధార్మికులకు మన సపోర్ట్ అందించాల్సిన సమయం వచ్చింది. కుర్మ గ్రామం అమిత ప్రత్యేకత గ్రామం. ఆ గ్రామం ఒక అద్భుతం, ఒక సత్యం, ఒక ధర్మం, ఒక సనాతన ధర్మానికి ప్రతిరూపం. అక్కడ కొందరు సనాతులు విద్యాధికులు ఈ నవీన నాగరికత ఛాయలు కనిపించని స్వచ్ఛమైన జీవనయానం సంకల్పించారు. అక్కడ కరెంట్ ఉండదు, ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధం. ఆ గ్రామవాసులు ఈ నాగరిక ప్రపంచానికి దూరంగా ప్రతి పని వారే స్వయంగా చేసుకుంటారు. పంటలు పండించుకుంటారు, గృహ నిర్మాణం స్వయంగా చేసుకుంటారు, ఆధ్యాత్మిక బాటలో మనసును శరీరాన్ని పునీతం చేసుకుంటూ ఉంటారు. ఆ గ్రామం ఎక్కడుందో చాలా మందికి తెలుసు, అయినా మళ్ళీ చెప్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఒక అధ్యాత్మిక జీవన విధానాన్ని రూపొందించుకొని బ్రతుకు బాటలో పయనిస్తున్న ఆదర్శ మూర్తులు ఆ గ్రామవాసులు. ఈ ఆధునిక నవనాగరికతకు సంబంధించిన ఏ వసతులు లేకపోయినా మేము జీవించగలం అని నిరూపించిన మహామహులు వారు. భారత రామాయణ వేద పఠనం గావిస్తూ ఆధునిక వసతులకు దూరంగా మానవులు బ్రతకగలరు అని నిరూపించిన మహాయోధులు ఆ గ్రామం ప్రజలు. ఇప్పుడు ఆ గ్రామం గురించి ఇంతగానం ఎందుకు చెప్తున్నాను, చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మీ అందరికీ బాగా తెలుసు. ఒక్కసారి ఆ వీడియో చూసేయండి. కింద ఉన్నది ఒకప్పటి కుర్మ గ్రామం. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూసేయండి. పచ్చటి పైర్లతో నాగరిక సమాజానికి దూరంగా సరళ జీవనం, ఉన్నత చింతనంతో గడుపుతున్న వాళ్ళ జీవితాలను భస్మం చేశారు కొందరు దుర్మార్గులు. ఎవరు చేశారు, ఏం చేశారు అనే దానికి సంబంధించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా ఒక్కసారి ఆ గ్రామాన్ని చూడండి. ఎలా మనసొప్పిందో వాళ్ళకు నాకు అర్థం కావట్లే. అరే అసలు మీకు అంత అద్భుతమైన గ్రామాన్ని ఎలా ఆ గ్రామం మీద కసి తీర్చుకోవాలనిపించింది? ఇప్పుడు ఈ గ్రామం గురించి చేయవలసింది అంటే ఎవరో పరమ దుర్మార్గులు, సనాతన ధర్మం మీద పగబట్టిన వారు, కిరాతకులు ఆ గ్రామంకి నిప్పు పెట్టారు. వీరి విద్యాలయాలను, భోజనశాలను అగ్నికి ఆహుతి చేశారు. ఆ చండాలపు దరిద్రుడు వాళ్ళెంత దౌర్భాగ్యపు వెధవలో మాటల్లో చెప్పగలమా అంటే మాటలు చాలవు. అసలు ఈ కుర్మ గ్రామం ఎవరికి అపకారం చేసిందిరా? ఎవరి దారికి అడ్డొచ్చింది? ఎందుకు వాళ్ళ మీద అంత కక్ష? ప్రభుత్వం ఈ సంఘటనపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ మీరైనా స్పందించండి, హిందూ సనాతన ధర్మాన్ని తగలపెడుతున్నారు అంటే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆంధ్ర ప్రభుత్వం కుర్మ గ్రామ ప్రజలు మీ ప్రజలు కాదా, వివక్ష చూపకండి. నిజంగా ఈ కుర్మ గ్రామంలో జరిగిన అగ్ని దాహుతికి సంబంధించి పెద్దగా వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా కానీ అక్కడ జరిగిన దానికి సంబంధించి కానీ బయటకు రాకుండా ఉంది. దానికి కారణం ఏంటో ఎవరికి తెలియదు. ఎవరి జోలికి రాకుండా వారి పనిలో వారు నిమగ్నమై ఒక అత్యద్భుత జీవన విధానాన్ని ఛాలెంజ్గా జీవించి చూపిస్తున్న ఆ సనాతుల ఉసురు మీకు తగిలి తీరుతుంది. కుర్మ గ్రామానికి అంత చేటు తెచ్చిన దుర్మార్గులు ఎవరో కనిపెట్టి కఠిన శిక్షలు విధించండి. ఇక కనీసం మీడియాలో అయినా ఈ వార్త చాలా పెద్దగా వచ్చిందా అంటే అది లేదు. టీవీ వార్తల్లో ఎంతవరకు చూపించారు, దీని గురించి ఎంతవరకు డిబేట్ పెట్టారు అంటే అది లేదు. ఎందుకంటే సనాతన ధర్మం మీద దాడి చేయాలి అని చూసారు అంటే ఒక కుహానా వర్గమో లేకపోతే ధర్మద్వేషులు అయి ఉంటారు. అలాంటి ధర్మద్వేషులను, కుహానా శక్తులను చూపించే ధైర్యం, వాటి మీద డిబేట్లు పెట్టే ధైర్యం ఈనాటి మీడియా ఛానల్స్లో ఎంతవరకు ఉందో మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి మరియు మీడియా ఎంత దిగజారి అధమస్థాయికి జారిపోతున్నారో ఈ కుర్మ గ్రామ దహనం అద్దం పడుతుంది. కనీసం మనమందరం హిందువులమైన ఆ గ్రామ వాసులకు మనం మద్దతు పలుకుదాం, విరాళాల రూపంలో ఆదుకుందాం, వారికి మేమున్నామన్న భరోసా ఇద్దాం. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ప్రతి ఒక్కరికి ఇది చేరవేయండి. అండ్ ఇప్పటికీ అక్కడ సంఘ కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సహాయం అందించాల్సిన సమయం ఇది. మనం మనుషులం, మనమంతా ఆపదలో ఒకరికి ఒకరం తోడవుదాం. కుర్మ గ్రామ వాసులకు మీకు మేము ఉన్నామని చేయూత చాలు. వారు మహాధీరులు, యోధులు, ప్రకృతిని వారి ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రతిభావంతులు. ఇప్పుడు వారికి జరిగిన అన్యాయానికి మనం న్యాయం చేయడం కావాలి. ఆ సోదరీమణులకు మన సహాయ సహకారాలు అందిద్దాం. అండ్ కుర్మ గ్రామం ఎక్కడుంది ఏంటి అనేది నేను చెప్పవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉంది. ఆ దగ్గరగా ఉన్న వాళ్ళు ఒకసారి వాళ్ళకి దగ్గరికి వెళ్ళండి, కావాల్సిన చేతనైన సహాయాన్ని అందించండి.
అండ్ నిధుల రూపంలో వాళ్ళకి ఏదైనా సహకారాన్ని అందించే ప్రయత్నం చేయండి. నిజంగా ఛాలెంజ్ అండి. ఒక కరెంట్ లేకుండా, ఒక మొబైల్ లేకుండా, ఒక టీవీ లేకుండా ఆధ్యాత్మిక చింతనతోటి రామాయణ, మహాభారత, భాగవతాలను చదువుతూ సాత్విక భోజనం చేస్తూ పంటలు మనమే పండించుకోవాలి, ఇల్లు మనమే కట్టుకోవాలి, అక్కడ ఏ పని జరగాలన్నా మన చేతుల మీద నుంచి చేయాలని ఒక జీవన విధానాన్ని జీవించడం అంటే అది సాదాసీదా విషయం కాదు. ఇప్పుడు గనక వీళ్ళకి సహాయం చేయకపోతే అలాంటి జీవనంలోకి వెళ్ళాలి అనే వాళ్ళు వెనకడుగు వేస్తారు. అండ్ ఈ పాశ్చాత్య పోకడలతో ముందుకు పోయి ఇంకా పెను ప్రమాదాలకు కారణమవుతారు. కాబట్టి వాళ్ళందరికీ సహాయంగా నిలుద్దాం. ఆ దుర్మార్గులు ఎవరైనా కఠిన శిక్ష పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా మంది ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలం. అంతేకాదు ఆర్ వాయిస్ కుటుంబం 3 లక్షలు అవ్వాలని కోరుకుంటున్నాం అతి త్వరలో. అలా అవ్వాలి అంటే మీ చేతుల్లోనే ఉంది, సబ్స్క్రిప్షన్ రూపంలో. అలాగే కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ వైరల్గా మారడం ద్వారా మనం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడంతో పాటు మంచి మంచి కంటెంట్ అందరికీ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి. ఈ ఛానల్ ఈరోజు నిర్భయంగా ముందుకు నడుస్తుంది అంటే మా మీద మీరు చూస్తున్న ఆదరాభిమానాలే కారణం. ధర్మం వైపు నిలబడాలి, దేశం కోసం ఏదైనా చేయాలి అనే ఒక తపనతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశామండి. అందులో ఎక్కడా వెనుకడుగు వేయట్లేదు. కానీ ఆర్థికంగా వెనక్కి గుంజే ప్రయత్నం జరుగుతున్న ప్రతిసారి మనసులో చాలా బాధ కలుగుతుంది. సో ప్లీజ్ మీ అండదండలుంటే ఎంత పెద్ద విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటూ సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని నిలబెట్టడంలో ఆర్ వాయిస్ వెనుక అడుగు వేయదు అని మాటిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.